హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీస్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ పే చేయవసరం లేదు. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆఫ్లైన్లో మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మీ ఈమెయిల్ ఐడి ద్వారా అప్లై చేస్తే సరిపోతుంది. మీ ఈమెయిల్ ఐడి ద్వారా వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పంపిస్తే సరిపోతుంది. లేదు ఎవరికైతే ఈ ఈమెయిల్ ఐడి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండదో వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడి ద్వారా అప్లై చేసుకుంటే చాలా మంచిదండి. ఇది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే కెరియర్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ది ఉంటుంది చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులో సి డీటెయిల్స్ అని కొట్టండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేసి ఎక్స్పీరియన్స్ లేనివి ఓన్లీ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఉన్న పోస్టులు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ అడిగారు, దాంట్లో బట్టి మీరైతే అప్లై చేసుకోండి. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీస్ అండి. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2nd May 2024 అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇనీషియల్గా 2 years కాంట్రాక్ట్ బేస్డ్గా వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అది ఎలా ఏంటి అని చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, NIPFP ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఫీల్డ్ కాంట్రాక్ట్ బేస్డ్గా ఇనీషియల్గా మనకి 2 years వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే NIPFP ఉంది కదండి, వీళ్ళే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నారు. ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఆఫ్టర్ 2 years అంటే ఈ 2 years తర్వాత మనల్ని రెగ్యులరైజేషన్ చేస్తారు, అంటే పర్మనెంట్ చేస్తారు. లేదు అనుకుంటే అదర్వైజ్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తారండి. ఓకేనా. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు, లేదంటే ఎక్స్టెన్షన్ చేస్తారు. అది దేని బట్టి మనకు ఉంటుందంటే ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేయాలా లేకపోతే ఎక్స్టెన్షన్ చేయాలా. లేదు మీ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉందనుకోండి, వాళ్ళు 2 yearsతో అది స్టాప్ చేస్తారన్నమాట. ఓకేనా. మీరు ఇప్పుడు అడగచ్చు, ఏందన్నా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ చెప్తానన్నా, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కదా అని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి చాలా రోజులు నేను చూస్తున్నాం, మనం ఏంటంటే నోటిఫికేషన్లు అనేది రిలీజ్ అవ్వడం లేదండి. ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ మీద కొన్ని అంటే అదర్ స్టేట్స్లో మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నిటిలో ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఏంటంటే మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఈ నోటిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి పొజిషన్స్ చూసుకున్నట్టయితే చాలా పొజిషన్స్ ఉన్నాయి. సీనియర్ లైబ్రరీ అని, సూపరింటెండెంట్ అని, అకౌంటెంట్స్ అని చెప్పేసి మనకి ఇవి ఇచ్చారు కదండి. వీటికి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఏవైతే నేను మార్క్ చేయలేదో వాటికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఈ క్లర్క్ అన్నిటికి ఏవైతే నేను మార్క్ చేసాను చూడండి, డ్రైవర్ గ్రేడ్ 2 అని, మెసెంజర్ అని, మాలి అని చెప్పేసి మీరు మార్క్ చేసాను కదా, వీటికి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదండి. వీటికి మనకు పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే డ్రైవర్ గ్రేడ్ 2కి వచ్చేసి లెవెల్ 2 ఇస్తున్నారు. దీనికి ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 ఇస్తున్నారండి. స్టార్టింగ్ ఇనీషియల్ బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 25,000 per month అయితే వస్తుంది. అలాగే రిమైనింగ్ 9 and 10 పోస్టులు చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 1 18,000 అయితే వస్తుంది. ఇనీషియల్గా బేసిక్ శాలరీ. గ్రాస్ వచ్చేసి మనకి 22,000 అయితే వస్తుందండి బై హ్యాండ్. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి రీసెర్చ్ ఆఫీసర్ అండి. వీటికి ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారని చెప్పాను కదా, వాటికి సంబంధించి నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఎలిజిబిలిటీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే BE BTech కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసి ఉండాలన్నమాట. అంటే మనకి CSE డిపార్ట్మెంట్ ఉంటారు కదండి, BE BTechలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే IT డిపార్ట్మెంట్ కూడా, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే
మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. ఓకేనా, ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లర్క్ కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అండి. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీటెక్, బీకామ్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. అంటే లోవర్ డివిజన్ క్లర్క్ వీళ్ళు ఉంటారు కదండి, వాటికి సంబంధించి కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే మీకు నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండాలి. దీనికి రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ ఏంటంటే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ లేనివైతే చెప్పాను కదండి, వాటికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 9th one అండి. 9th one వచ్చేసి మనకి ఇక్కడ పే స్కేల్ చెప్పాను కదా 18,000 అయితే ఇస్తున్నారు ఇనీషియల్గా. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుందండి, మరి ఇంకేమీ అవసరం లేదన్నమాట. ఇదేంటంటే మనకి నాలెడ్జ్ ఆఫ్ గార్డెనింగ్, అంటే మీకు ఈ ఇంట్లో గార్డెన్ చేస్తూ ఉంటారు కదండి, అంటే పొలాలు కానీ లేదంటే మీరు గార్డెన్ మెయింటైన్ చేస్తుంటారు కదా, వాటికి సంబంధించి కొద్ది నాలెడ్జ్ ఉండాలి. దానికి రిలేటెడ్గా సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే మీకు హిందీ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలండి, అంటే హిందీ మాట్లాడడం, అలాగే వాళ్ళు మాట్లాడింది మీకు అర్థం అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసెంజర్ అండి. దీనికి మనం చూసుకున్నట్టయితే చూడండి ఏజ్ లిమిట్ 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్, 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా కావాలి, చదవడం రావాలి, అలాగే మీకు రాయడం కూడా ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ 9th one డ్రైవర్ గ్రేడ్ 2 అని చెప్పి ఇచ్చాను కదండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ కంపల్సరీగా ఉండాలి. అలాగే మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఓకేనా, డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజం మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ మోటార్ మెకానిజం మీద కొద్దిగా ట్రబుల్ షూట్ చేస్తూ ఉండాలన్నమాట. మీ కారు అయిపోయింది అనుకోండి, సమ్ బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే 3 years కావాలండి. ఏమైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మీరు డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఆర్గనైజేషన్ నుంచి మీరు 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నట్టయితే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో దేని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మెయిల్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి మెయిల్ చేస్తే సరిపోతుందండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఓకేనా, ఇందులో మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉందండి అప్లై చేసుకోవడానికి. ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ కావాలి. ఎన్ఓసి అంటే ఏం లేదు, యాక్సెప్టెన్స్. మీ కంపెనీలో రిజైన్ చేస్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి యాక్సెప్టెన్స్ లెటర్ లాంటిది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయితే ఎవరైతే అవుతారంటే మీరు మెయిల్ పంపిస్తారు కదండి, ఆ మెయిల్స్ అన్ని చెక్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ రిలవెంట్గా మొత్తం అన్ని చెక్ చేసి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే మీకు ఏంటంటే ఈ ఇంటర్వ్యూకి కానీ టెస్ట్కి కానీ పిలవడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఆ టైంలో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అదర్ క్లైమ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒక సెట్ సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఆల్రెడీ చెప్పారు కదండి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్ని జెరాక్స్ తీస్తారు. జెరాక్స్ కింద మీ సిగ్నేచర్ చేస్తే అదే సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. ఈ కాపీ ఒక సెట్ అయితే మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి క్లోజింగ్ డేట్ మనం చూసుకున్నట్టయితే 2nd June 2024 మనకైతే క్లోజ్ అవుతుంది. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయ్యి 30 days లోపు క్లోజ్ అవుతుందండి. మనకి 2nd May అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 2nd June మనకైతే ఇది ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం అయితే మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, మెయిల్ అంటే మీరు ఇప్పుడు పెట్టారనుకోండి, వితిన్ 1 minute వాళ్ళకి సెండ్ అయిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సెండ్ చేసుకోండి. పంపించే ముందు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటే మనకి ఇక్కడ మెయిల్ ఇచ్చాడు చూడండి, ఈ మెయిల్కి మనం ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మనం పంపించాల్సి ఉంటుంది. పంపించే ముందు ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్లర్క్ అనుకోండి, క్లర్క్ అని చెప్పేసి ఎక్కడ రాయాలండి మనం, ఇది నీకు మెయిల్ ఐడి మాట. ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే 2 దగ్గర వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ ఏమైతే ఇచ్చారో ఈ మెయిల్ ఐడి మనం ఇక్కడ 2 దగ్గర ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి క్లర్క్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని చెప్పేసి మనం సబ్జెక్ట్లో మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి మనకు CV, మీ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయాలి. అలాగే మీ రిలవెంట్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి మీరు అటాచ్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హార్డ్ కాపీ పంపించమని చెప్పారు కదా స్పీడ్ పోస్ట్ ద్వారా. ఇది ఏంటంటే కొంతమందికి మెయిల్ ఎలా పంపించాలి ఏంటి కొద్ది నాలెడ్జ్ ఉండదు కదా, వాళ్ళకి ఏంటంటే అనదర్ ఆప్షన్ అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ ద్వారా అయితే మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్ టాప్లోని అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి క్లర్క్ అయితే క్లర్క్, మెసెంజర్ అయితే మెసెంజర్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అయితే పంపించాలి. స్పీడ్ పోస్ట్ మీరు పంపించినట్టయితే వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు వాళ్ళకైతే రీచ్ అవ్వాలండి. స్పీడ్ పోస్ట్కి నార్మల్ మెయిల్ ద్వారా పంపిస్తే ఏంటంటే మీరు స్పీడ్ పోస్ట్ పంపించినట్టయితే వాళ్ళు ఏదైతే పోస్ట్కి
పోస్ట్కి ఛార్జ్ చేస్తారో ఆ మనీ అయితే తీసుకుంటారు. ఈ ఈమెయిల్ ద్వారా పంపిస్తే ఎటువంటి కాస్ట్ అయితే ఏమీ ఉండదండి, ఫీజు కూడా ఏమీ ఉండదు. అలాగే పోస్ట్ ద్వారా పంపించినా మీకు ఫీజు ఏమి ఉండదు. ఓన్లీ మీరు ఏదైతే స్పీడ్ పోస్ట్కి ఖర్చు అవుతుందో ఆ మనీ అయితే మీరైతే బేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చండి. అంటే ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే సపరేట్ పోస్ట్ అయినా పంపించాలి, లేదా సపరేట్ మెయిల్ ఐడి అయితే పంపించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ అని చెప్పి ఒక మెయిల్ పంపిస్తారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి. అలాగే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెసెంజర్ అని పెట్టేసి మీరు మెయిల్ చేస్తారండి. మీ CV అయితే కంపల్సరీగా మీరు అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా చేస్తారంటే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి సెండ్ చేస్తారో దానికే వీళ్ళైతే రిప్లై ఇస్తారు. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీ అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఇస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే వీళ్ళు AC 3 టైర్ అయితే ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నేను చెప్పిన ఏంటంటే సీరియల్ నెంబర్ 4 నుంచి 10 వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్టులు అయితే వస్తాయండి. వీటికి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ ఏంటి, ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదంటే నా వాట్సాప్ ఛానల్లోని అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మీరు అయితే జాయిన్ అయినట్టయితే అందులో కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి. ఇందులోనే మీకు నోటిఫికేషన్లోని కిందలోనే మీకు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది మీరు ఏంటంటే ఇది జెరాక్స్ తీసి ఫిల్ చేసి PDF ఫార్మాట్లో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అటాచ్ చేయాలి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ అండ్ నెక్స్ట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి దగ్గర మాత్రం చాలా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడికే మీకు అయితే వీళ్ళు అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబరు, మీ కేటగిరీ, ఇది వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్పీరియన్స్ సంబంధించి ఫ్రెషర్గా అప్లై చేస్తే అవసరం లేదు, ఇక్కడ NA అని పెట్టేసండి. లేదు మీరు ఎక్స్పీరియన్స్తో అప్లై చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవేనండి ఈ నోటిఫికేషన్లో. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.